ఎడ్యుకేటెడ్ 360 యూట్యూబ్ ఛానల్ స్వాగతం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ర్యాంకులు సాధించినటువంటి వారి యొక్క విజయ ప్రస్థాన పరంపర ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనం 2019లో ప్రారంభించారు కదా సార్. అప్పుడు అంటే మొదటిసారి మీకు ఎటువంటి తెలియదు కాబట్టి అది అయిపోయింది. 2020 అటెంప్ట్కి వచ్చేసరికి మీరు ప్రిలిమ్స్ ఎలా క్రాక్ చేశారు, మెయిన్స్ ఆప్షన్లు ఏం తీసుకున్నారు, మీ యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి? అవునండి. సో అప్పుడు నేను మొదలు పెట్టేటప్పుడు నా ఆప్షనల్ మ్యాథ్స్ అని డిసైడ్ అయ్యానండి. ఆప్షనల్ మ్యాథమెటిక్స్ కాకుండా ఇంకా వేరే కూడా కొన్ని ఆలోచించాను కుదిరిద్దా లేదా అని. కానీ నాకు మ్యాథ్స్ చేయడం, సాల్వ్ చేయడం ఇష్టము. అండ్ మార్కులు కూడా ఎప్పుడు బాగా వస్తాయి. సిలబస్ కూడా చూశాను. కొంత సిలబస్ ఆల్రెడీ నేను కాలేజ్లో సబ్జెక్ట్స్లో అయిపోయింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూశాను, ఊరికనే అలా తెలిసింది. కానీ నేను ప్రిపరేషన్ మొదలు పెడదాం, ఖచ్చితంగా మ్యాథ్స్తోనే పోదాం అని డిసైడ్ అయ్యి ఒక 2 వారాల ముందు 2018 రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కనిషక్ కటారియా అని ఆయన 360 మార్క్స్తో మ్యాథ్స్ వచ్చింది. దానికి ముందు 2 సంవత్సరాలు కూడా 375, 368 ఇలా చాలా టాప్ మార్క్స్ వచ్చాయి. సో నాకు మ్యాథ్స్ ఎలాగో చేయడం ఇష్టము. అండ్ 3 ఏళ్ళు కన్సిస్టెంట్గా అంత టాప్ మార్క్స్ వస్తున్నాయి అంటే ఇది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఎంత కాదన్నా ఒక 330 అయినా తెచ్చుకోవచ్చు అనే ఒక ఆలోచనతో అనిపించి తీసేసుకున్నాను. ఇంకా ఆలోచించలేదు. మ్యాథ్స్ ఖచ్చితంగా నాకు మ్యాథ్స్ ఇంకా కరెక్ట్ అని చెప్పి నేను తీసేసుకున్నాను. అలాగే ఇంకా జిఎస్ కోసం నేను మొదట్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం అన్ని సొంతగా చేయడం కష్టమైద్దేమో అనిపించి అప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నానండి విజన్ ఐఏఎస్లో. కంప్లీట్గా నేను ఇంట్లో నుంచి బెంగళూరులో ఉండి నా రూమ్లో ఆఫీస్కి వెళ్తాను పొద్దున, సాయంత్రం వచ్చి ఒక క్లాసులో రికార్డెడ్ క్లాసెస్ ఉండేవి. ఆ క్లాసెస్ పెట్టుకొని నేను చూసుకొని నోట్స్ రాసుకునేది. అలా ఒక 8-9 మంత్స్లో సిలబస్ మొత్తం ఫినిష్ చేశాను. ఆ వీడియోస్ అది జిఎస్ అయితే కానీ మ్యాక్సిమం సిలబస్ జిఎస్ అయితే కానీ మ్యాథ్స్ అయితే కానీ ఇలాగా మొత్తం ఒక 8 to 10 months మధ్యలో ఫినిష్ చేశాను. అయితే మ్యాథ్స్ ఆప్షనల్కి మీరు పర్టికులర్ ఏ బుక్స్ ఫాలో అయ్యారు, ఎలా చదివారు? అది మ్యాథ్స్కి దగ్గరకు వచ్చేసరికి మార్కెట్లో ఐఎంఎస్ నోట్స్ అని ఒక ఇన్స్టిట్యూట్వి ఉంటాయి. అది రకరకాల స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి క్రియేట్ చేసిన ఒక ఎక్స్ట్రాక్ట్ చేసిన గుడ్ నోట్స్. అది 70 to 80% ఆఫ్ ఎగ్జామ్ డిమాండ్కి సెట్ అయిపోతుందండి. అంటే ఒకప్పుడు ఇంకా ఎక్కువ సెట్ అయ్యేది. ఇప్పుడు యూపీఎస్సీలో గత 3-4 ఏళ్ళ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి కదండి. క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎవాల్వ్ అయింది. కొంచెం కొత్త క్వశ్చన్స్ అడగడం, కొంచెం కొత్త వేరే ఎక్కడి నుంచి అడగడం మొదలు పెట్టాడు, కొంచెం కొత్తవి అడగడం. దానివల్ల ఐఎంఎస్ నోట్స్ ఒకప్పుడు పూర్తిగా ఒట్టి ఐఎంఎస్ నోట్స్ సరిపోయేది అనేవాళ్ళు. ఇప్పుడు 70 to 80% సరిపోద్ది అంట. నేను ఇంకేమైనా కొన్ని టాపిక్స్కి లైక్ మనం ఫ్లూయిడ్ డైనమిక్స్ అయితే కానీ, మెకానిక్స్, లేకపోతే పార్షల్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని క్వశ్చన్స్ కొత్తగా అడుగుతున్నాడు. సో వీటి కోసం మనం టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా బుక్స్ దొరుకుతాయండి ఆన్లైన్లో మెటీరియల్లో. సో వాటిల్లో చూసి ఏమైనా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి మనం చూసి కొన్ని ప్రిపేర్ అయితే మంచిదని చెప్తాను. యాక్చువల్గా అంటే మ్యాథ్స్ అనేది ఒక సిలబస్ పరంగా చూసి వ్యాస్ట్ సిలబసే ఉంటుంది. దాన్ని ముఖ్యంగా ఇంజనీరింగ్ నుంచి ఎక్కువ మంది వస్తున్నప్పుడు వాళ్ళకి చాలా యూస్ఫుల్ సబ్జెక్టు. దీన్ని ఎంత సమయంలో మనం పూర్తి చేయగలుగుతాం సార్? సీరియస్ ఆస్పిరెంట్గా అయితే ఆప్షన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది? చూడండి, అది జనరల్ ఆప్షనల్స్ అన్ని 3 to 4 months సరిపోతుంటారు. కానీ మ్యాథ్స్కి వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. 6 to 7 months జస్ట్ ఫుల్గా రోజు ఒక 4 to 5 hours ఎఫర్ట్ పెడితే 6-7 months కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాపర్గా చేస్తే అయిపోతుంది అండి. ఇంకొంచెం అటు ఇటు అలా అయితే 8 to 9 months మీకు సిలబస్ ఫినిష్ చేయడానికే పడుతుంది. అంటే అన్నీ ఒకసారి చదివి కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి అంతా చేసేసరికి 6 to 8 months యావరేజ్గా పడుతుంది. డిపెండింగ్ అపాన్ సీరియస్నెస్ అండ్ టైం ఇన్వెస్టెడ్ అది అంత అయింది అంటాను. కానీ అక్కడితో సరిపోతే దాని తర్వాత షార్ట్ నోట్స్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఒక ప్రాబ్లము మనము ఒక 2 సార్లు చేస్తే మళ్ళీ చేసేస్తామని గ్యారంటీ ఉండదండి. 10 సార్లు 15 సార్లు కూడా చేయాల్సి ఉంటుంది. అది అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు సిలబస్ చూస్తే ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథ్స్ సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. ఇంటర్మీడియట్లో చదివింది దానికి కొంత అప్గ్రేడేషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మాత్రమే వస్తుంది. ఆ తర్వాత 3rd year 4th yearకి వచ్చేసరికి మీకు కోర్లోకి వెళ్ళిపోతారు ఎక్స్పెషల్. కాబట్టి మీకంటే డిగ్రీ కానీ ఎంఎస్సీ మ్యాథ్స్ కానీ చేసిన వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందా? ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తుంటే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుందండి. ఎందుకంటే ఎంఎస్సీ బీఎస్సీ చేస్తుంటే, ఎందుకంటే యూపీఎస్సీలో ఉన్న సిలబస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బీఎస్సీ మ్యాథమెటిక్స్లో సిలబస్ ఏముందో అదే ఉంటుంది. మేబీ కొంచెం తగ్గించి ఉంటుంది. కానీ సిలబస్ కానీ మేము స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్
రిఫర్ చేస్తాను కదా, అవన్నీ చాలా వరకు డిగ్రీ కోసం చేసిన బుక్సే. సో ఇప్పుడు ఇంజనీర్లకు డిగ్రీ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా అంటే, డిగ్రీ చేసి వచ్చి రాసుంటే ఖచ్చితంగా ఆ సిలబస్ ముందే ఫినిష్ చేసి ఉంటే అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఆప్షనల్ విషయంలో ఖచ్చితంగా ఆప్షనల్ విషయంలో ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా వాళ్ళు మేము ఎలాగో అన్ని కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి 6 to 8 months టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఆ పేస్లోకి వచ్చేస్తున్నాము. సో ఎందుకంటే ముందే ఆ మ్యాథమెటిక్స్తో ఐఐటి కోసం జేఈ కోసం ప్రిపేర్ అయినప్పుడు బాగా లోతుగా యాప్టిట్యూడ్ చదివి డెవలప్ అయి ఉంటుంది మాకు అంతే. సో యాప్టిట్యూడ్ డెవలప్ అవడం వల్ల 6 to 8 months ఆ టైం బాగా ఇన్వెస్ట్ చేసినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా పికప్ చేసుకుంటారు. ఎలాగో ఒక 3-4 సబ్జెక్ట్స్ ముందే కవర్ అయి ఉంటాయి. సో మిగతావి కూడా అలానే కవర్ అవుతాయండి.